హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే సాయంత్రం సరదాగా తినే పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పాప్కార్న్ రెడీమేడ్గా దొరికే యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్తోనే చేస్తున్నాము. కావాలంటే మనం రాగా కూడా చేసుకోవచ్చు, అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ స్టవ్ వెలిగించి దీనిపైన థిక్గా ఉండే ప్యాన్ కానీ లేకపోతే కుక్కర్ గిన్నె కానీ తీసుకోండి. మేమైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాం. 5 minutes గిన్నె హీట్ ఎక్కిన తర్వాత బయట మనం మార్కెట్లో దొరికే యాక్టివ్ పాప్కార్న్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి మొత్తం వేసేసేయండి. ఇందులో మనం ఫస్ట్ అయితే ఏ విధమైన ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ వేయట్లేదు. కావాలంటే కొద్దిగా బటర్ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసము. ఈ రెడీమేడ్ ప్యాకెట్ కాకుండా మనం రాగా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందులో ఆయిల్ అండ్ నెక్స్ట్ కొద్దిగా పసుపు అయితే వేయాలి. ఎందుకంటే అవి సరిగ్గా కుక్ అవ్వవు, రాగానే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ప్యాకెట్ లో ఉన్న పాప్కార్న్ అంతా వేసేసిన తర్వాత హై ఫ్లేమ్ లో చూపిస్తున్న విధంగా గరిటెతో అయితే అటు ఇటు తిప్పుకొని తర్వాత దీనిపైన లిడ్ తో పెట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ కుక్కర్ గిన్నె పెట్టినప్పుడు దానిపైన మూత అయితే తీసేసేయండి. చూపిస్తున్న విధంగా మూత తీసేసి అప్పుడు పెట్టండి. ఇప్పుడు హై ఫ్లేమ్ నుండి లో టు మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకుని కాసేపు తర్వాత ఓపెన్ చేస్తే మన పాప్కార్న్ అయితే పైకి పాప్ అవుతాయి. సో మనకి ఒక 5 minutes లో రెడీ అయిపోతాయి అనమాట పాప్కార్న్. ఆల్రెడీ ఫ్లేవర్ ఇంక్లూడ్ అయిపోద్ది కాబట్టి ఏ విధమైన ఫ్లేవర్ వేయక్కర్లేదు. సో మన పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీలో ఎంతమందికి పాప్కార్న్ ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.